सबसे बड़ी है सेवा सबका प्रभु से मिलन कराना है। सबसे बड़ी है सेवा सबका प्रभु से मिलन कराना है। सुख शांति की राह दिखाकर जीवन सफल बनाना है। जीवन सफल बनाना है। सबसे बड़ी है सेवा। उनका जीना क्या जीना सत्कर्मों का जिन्हें ज्ञान नहीं। उनका जीना क्या जीना सत्कर्मों का जिन्हें ज्ञान नहीं। जिन्हें स्वयं की दया धर्म की, जिन्हें स्वयं की दया धर्म की प्रभु की भी पहचान नहीं। प्रभु की भी पहचान नहीं। मानव जीवन है अमूल धन, इसे न व्यर्थ गवाना है। सुख शांति की राह दिखाकर जीवन सफल बनाना है। जीवन सफल बनाना है। सबसे बड़ी है सेवा। जीवन जग में सारे प्राणी किसी तरह जी लेते हैं। जीवन जग में सारे प्राणी किसी तरह जी लेते हैं। किंतु धन्य है जो प्रभु से नित, किंतु धन्य है जो प्रभु से नित ज्ञानामृत को पीते हैं। ज्ञानामृत को पीते हैं। योगी पावन जीवन देकर परमानंद लुटाना है। सुख शांति की राह दिखाकर जीवन सफल बनाना है। जीवन सफल बनाना है। सबसे बड़ी है सेवा। परम पिता के हम सब बच्चे, परम पिता के हम सब बच्चे अपना घर वसुंधरा। परम पिता के हम सब बच्चे अपना घर वसुंधरा। स्नेह प्यार से जीने की, स्नेह प्यार से जीने की शुरू करे नव परंपरा। शुरू करे नव परंपरा। मनमानी कर्मों से खुशियों का सागर छलकाना है। सुख शांति की राह दिखाकर जीवन सफल बनाना है। जीवन सफल बनाना है। सबसे बड़ी है सेवा सबका प्रभु से मिलन कराना है। सुख शांति की राह दिखाकर जीवन सफल बनाना है। जीवन सफल बनाना है। जीवन सफल बनाना है।
ఓం శాంతి. గుడ్ మార్నింగ్ అందరికీ. మళ్ళీ ఈరోజు బాబా ముఖ్యంగా మాయ దగ్గర ఎట్లా యుద్ధం చేసేది అని చెప్తారు. ఏమైనా సరే మాయని మనం జయించే తీరాలి. అది ఏ రూపంలో వచ్చినా సరే దాని దగ్గర యుద్ధం చేసి మనమే జయించాలి. మాయా జీత్ కావాలి. अच्छा, बाबा చెప్తారు, मीठे बच्चे तन मन धन अथवा मनसा वाचा कर्मणा ऐसी सर्विस करो जो 21 जन्मों का बाप से एवजा मिले, परंतु सर्विस में कभी आपस में अनबनी नहीं होनी चाहिए. ఇక్కడ శివ బాబా చాలా డీప్గా చెప్తారు. మనం మన తన మన ధనం మనస వాచ కర్మణ దీంతో సేవ ఏమో చేయాలి. సేవ చేసి 21 జన్మాని కోసం దానికి బదులుగా తండ్రి దగ్గర ఉండి మనం తీసుకోవాలి. అట్లా సేవ చేయాలి. 21 జన్మానికి ప్రాప్తి. అందువల్ల ఈ అన్నిటి ద్వారాను సేవ చేయాలి. తన మన ధనం మనస వాచ కర్మణ. అయితే సర్వీస్ చేసేటప్పుడు ఎప్పుడు పరస్పరంగా డిస్టర్బ్ కాకూడదు, మిస్అండర్స్టాండింగ్ రాకూడదు, ఒకరు ఇంకొకరు పడగంట పోతుంది సర్వీస్లో, అట్లంతా ఉండకూడదు, జగడాలు ఉండకూడదు. సర్వీస్ చేసేటప్పుడు బాగా ఖుషీగా సర్వీస్ చేయాలి బాబా కోసం. మళ్ళీ ప్రశ్న, ड्रामा अनुसार बाबा जो सर्विस करा रहे हैं उसमें और तीव्रता लाने की विधि क्या है? డ్రామా అనుసారంగా తండ్రి ఏమో మన ద్వారా సర్వీస్ చేయిస్తారు. అయితే ఆ సర్వీస్లో ఇంకా తీవ్రంగా పోవాలంటే దాని విధానం ఏమి? ఆన్సర్, आपस में एक मत हो, कभी कोई किटपिट ना हो. अगर किटपिट होंगी तो सर्विस क्या करेंगे? इसलिए आपस में मिल कर के संगठन बनाई राय करो, एक दो के मददगार बनो. बाबा तो मददगार है ही, परंतु हिम्मते बच्चे मददे बाप. इसका अर्थ तो यथार्थ समझ करके बड़े कार्य में मददगार बनो. అంటే బాబా చెప్తారు, సర్వీస్లో వృద్ధి కావాలంటే ఏం చేయాలి? ఫాస్ట్గా వృద్ధి కావాలి. దానికోసం పరస్పరంగా ఏకమత్తు ఉండాలి. అంటే యూనిటీ కావాలి. యూనిటీ కావాలి. పరస్పరంగా మిస్అండర్స్టాండింగ్ కానీ డిస్టర్బ్ కాకూడదు. మనం పరస్పరంగా డిస్టర్బ్ అయిపోయేసి జగడాలు వేస్తూ ఉంటే సర్వీసే కాదు. శివబాబా చెప్తారు, పరస్పరంగా జగడాలు వేసుకుంటే ఏం సర్వీస్ చేస్తారు? అందుకోసం యూనిటీలా ఉండాలి ఈ సంఘటనలో. ఆ యూనిటీలో సలహా ఒకరిది ఒకరు తీసుకోవాలి. చాలామందికి మంచి మంచి ఐడియాస్ ఉంటుంది. ఆ ఐడియాస్ అన్ని తీసుకొని కూడా సర్వీస్ చేయాలి. అప్పుడు ఒకరికి ఒకరు సహయోగం ఇచ్చినట్టుగా బాగుంటుంది. బాబా ఏమో సహయోగం ఇస్తారు మనకు. అయితే మనం కూడా ఒక అడుగు పెట్టాలి. అప్పుడే పూర్తిగా బాబా మనకు సహయోగం ఇస్తారు. దీని అర్థం కూడా యథార్థంగా తెలుసుకొని పెద్ద పెద్ద కార్యంలో బాబాకు మనం सहयोग इयाल. ओम शांति. मीठे मीठे बच्चे यहाँ आते हैं रूहानी बाप के पास रिफ्रेश होने के लिए. जब रिफ्रेश होकर के वापस जाते हैं तो ज़रूर कुछ जाकर के कुछ करके दिखाना है ना. మనం మధుబన్ పోతున్నాం ఆత్మిక తండ్రి దగ్గర రిఫ్రెష్ అయ్యే దానికోసం. అయితే రిఫ్రెష్ అయ్యి వాపస్ వచ్చిన తర్వాత ఏదైనా ఒక పెద్ద కార్యం చేసి చూపించాలనా లేదా? ఏం కార్యం? భగవాన్ ప్రత్యక్షతాది కార్యం. దానికోసం ఏదైనా ఒక మంచి సర్వీస్ చేయాలి. तो एक एक बच्चे को सर्विस का सपूत देना है. ప్రతి ఒక్క బిడ్డ కూడా సర్వీస్ది సపోర్ట్ ఇవ్వాలి, అంటే ప్రూఫ్ ఇవ్వాలి. నేను ఈ బాబా కోసం ఈ సర్వీస్ చేస్తున్నాను, దాని ప్రూఫ్ కూడా బాబాకి కావాలి. లేదంటే భగవాన్ మిలన్ చేసి ఏమి లాభం అని.
అందరికి కూడా చెప్పాలना లేదా। जैसे कोई कोई बच्चे कहते हैं हमारी सेंटर खोलने की दिल है, गावड़े में सर्विस करते हैं ना, तो बच्चों को सदैव ये ख्यालात आनी चाहिए कि हम मनसा वाचा कर्मणा तन मन धन से ऐसे सर्विस करें जो 21 जन्मों के लिए इसके बदले बाप से मिले। అంటే బాబా చెప్తారు, చాలామంది బిడ్డలు ఉన్నారు, వాళ్ళు చెప్తారు, బాబా నాకు సెంటర్ ఓపెన్ చేసానికి చాలా ఇంట్రెస్ట్ ఉంది, నేను సెంటర్ ఓపెన్ చేసేదని అడుగుతారు। వాళ్ళ ఊర్లో సర్వీస్ చేసి ఓపెన్ చేస్తారు, ఎంత మంచి సర్వీస్ ఇది। తో బిడ్డలకు ఎప్పుడూ సంకల్పం రావాలి, మనసా వాచా కర్మణ, మరి తన మన ధనం ఆధారంలో సర్వీస్ చేయాలి, మళ్ళీ దానికి రిటర్న్లో బాబా మనకు ఇస్తారు, అది తీసుకునే దానికోసమైనా సర్వీస్ చేయాలి। మన ఆత్మ ఉండేదే ఎందుకు ఈ ప్రపంచంలో, భగవాన్ ప్రాపర్టీని అనుభవం చేయాలనా లేదా, దానికోసం ఇప్పుడు మనం మనసా వాచా కర్మణ తన్మన్ ధన్ ద్వారా సేవ చేయాలి, అప్పుడే మనకు బాబా దగ్గర ఉండి దొరుకుతుంది। ఇదంతా మనసులో రావాలి, మనకు అటెన్షన్ ఉండాలి, నేను చెయ్యాలి అట్లా అని। హమ్ కుచ్తో కరేనా, ఏమైనా చెయ్యాలి కదా, అట్లా మనసులో వస్తుందా మీకు, బాబా కోసం ఏమైనా చెయ్యాలి అట్లా అని, ఏం సర్వీస్ చేయాలి బాబా కోసం, అందరూ చేరి యూనిటీలో సర్వీస్ చేయాలి। కోయికో జ్ఞాన్ దేతే హే, ఎవరికైనా నాలెడ్జ్ ఇస్తారా, అదైనా సంకల్పం వస్తుందా, ఎవరికైనా మనం పోయి చెప్పాలి అట్లా అని। सारा दिन ये ख्याल आना चाहिए, बस सेंटर्स खोलो, परंतु घर में भी स्त्री पुरुष के अनबनी नहीं होनी चाहिए। బాబా చెప్తారు, కొందరికేమో మనసులో వస్తుంది, నా డబ్బులు ఉంది అయితే సెంటర్ ఓపెన్ చేస్తాను అట్లా అని। అయినా బాబా చెప్తారు, ఇంట్లో పరస్పరంగా మీకు ఏదైనా మిస్అండర్స్టాండింగ్ ఉందా, స్త్రీ పురుషుది, ఎప్పుడు చూసినా జగడాలు కొందరింట్లో, స్త్రీ ఆ బాయ్ చెప్పేది ఒప్పుకోదు, ఆ భాయ్ స్త్రీ చెప్పేది ఒప్పుకోడు, ఈ విధంగా జగడాలు ఉంటే సర్వీస్ ఏం చేసానికి అవుతుంది। తో కోయి గంజాన్ नहीं होनी चाहिए, ఇంట్లో ఏ ప్రకారమైన గలాట ఉండకూడదు పరస్పరంగా, అప్పుడే మన బాబా సర్వీస్ చేయొచ్చు। సన్యాసి लोग घर के गमजान से निकल जाते हैं, डोंट केयर करके चले जाते हैं। అందుకే సన్యాసులు ఏం చేస్తారంటే ఈ గలాటా నుంచి బయట వెళ్ళిపోతారు, ఎందుకు నాకు ఇంటి ఇంత అంత టెన్షన్ అది ఇది వద్దు అని చెప్పి వాళ్ళు పట్టించుకోరు। సో సన్యాసులు ఏం చేస్తారంటే ఇంట్లో ఏదైనా ప్రాబ్లం అది ఇది వస్తే వాళ్ళు ఏం పట్టించుకోకుండా వెళ్ళిపోతారు, గలాటానే వద్దు అట్లా అని। మరి గవర్నమెంట్ వాళ్ళని ఏదైనా స్టాప్ చేస్తుందా ఏమి, వాళ్ళకి ఏమి చేయదు, వాళ్ళపైన ఎవరు కేసు వేస్తారు। तो वो तो सिर्फ पुरुष ही निकलते हैं, अभी कोई कोई माताएं भी ऐसे निकल जाती है जिसका कोई धनी धोनी नहीं होता है, वैराग्य आ जाता है, उनको भी वो सन्यासी पुरुष लोग बैठ सिखाते हैं, उन द्वारा अपनी धंधा करते हैं, पैसा आदि सारे उनके पास रखते हैं। అంటే శివబాబా చెప్తారు, మొదట్లో అంతా పురుషు మాత్రమే ఇట్లా పోతూ ఉంటారు, అయితే ఇప్పుడు మాతలు కూడా అట్లా వచ్చినారు, ఎవరికి ఇంట్లో ఎవరు లేదు ఏమైనా ప్రాబ్లం ఉంది అనుకోండి, వైరాగ్యం వచ్చేసి మాత కూడా వెళ్ళిపోతుంది, వాళ్ళకు ఆ సన్యాసి కూర్చొని పురుషు కూర్చొని నేర్పిస్తాడు, ఏమేమి చేయాలి, ఎట్లా సంపాదన చేయాలి, ఎట్లా డబ్బులు కలెక్ట్ చేయాలి అందరి దగ్గర పోయేసి, ఆ సన్యాసి మాతలు సన్యాసికు నేర్పిస్తారు। तो वास्तव में घर बार छोड़ा तो फिर पैसे रखने की क्या दरकार है, వాస్తవంగా ఇల్లు వాకిలు వదిలేసిపోయిన వాళ్ళకు డబ్బులు పెట్టుకొని ఏమి చేసేది, ఏం ఆవశ్యకత ఉంది, డబ్బులు ఇకట్టా చేసేది అందరి దగ్గర పోయేసి। तो अभी बाप तुम बच्चों को समझा रहे हैं, हर एक की बुद्धि में आना चाहिए, हमको बाप का परिचय देना है। मनुष्य तो कुछ नहीं जानते हैं, बेसमझ है, तुम बच्चों के लिए बाप का फरमान है, मीठे मीठे बच्चों तुम अपने को आत्मा समझो, सिर्फ पंडित नहीं बनना है,
अपना कल्याण भी करना है, याद से सतो प्रधान भी बनना है, बहुत पुरुषार्थ करना है, नहीं तो बहुत पश्चाताप हो जाएगा, पछताना पड़ेगा। तो कहते हैं बाबा हम घड़ी घड़ी भूल जाते हैं. మరి శివబాబా చెప్తారు మనం ఇప్పుడు ఏం చేయాలంటే తండ్రి పరిచయం అందరికీ ఇవ్వాలి. బాబా ఎవరు ఇది మనుషులకు తెలియదు పాపం. మనుషులకు భగవాన్ విషయం ఏమీ తెలియదు, మనం పోయి చెప్పాలి. అయితే బాబాది మొదటి ఆర్డర్ ఏమంటే మీటే మీటే బచ్చే, మీరు మొదట్లో మిమ్మల్ని ఆత్మాని అనుకొని నా తలంపు చేయండి. ఊరికే పండితులాగా ఉండొద్దు, వేరే వాళ్ళకి చెప్పేసి స్వయం చేయలేదు అట్లా ఉండకూడదు. మన స్వయం కళ్యాణ్ కూడా చేసుకోవాలి. బాబా తలంపులో ఉండి మనం కూడా సతో ప్రధాన్ కావాలి. చాలా పురుషార్థం చేయాలి దీంట్లో, లేదంటే లాస్ట్లో పశ్చాత్తాపం అయిపోతుంది. మళ్ళీ బాబాకు చెప్తారు బాబా మేము గడి గడి మిమ్మల్ని మర్చిపోతూ ఉంటామే అట్లా అని చెప్తారు. వాళ్ళకి ఏమేమో సంకల్పాలు వస్తూ ఉంటుంది, బాబాని మర్చిపోదు. అట్లా ఉండకూడదు. స్వయం కళ్యాణ్ చేసి పురుషార్థం బాగా చేయాలి. तो संकल्प आ जाता है कुछ कुछ. बाबा कहते हैं वो तो आएगा ज़रूर, तुमको बाप की याद में सतो प्रधान बनना है. మరి చాలామంది బిడ్డలు చెప్తారు బాబా నేను మిమ్మల్ని మర్చిపోదాను, వేరే వేరే సంకల్పాలంతా వస్తుంది అట్లా అని. శివబాబా చెప్తారు గ్యారంటీ అదని వస్తుంది, ఎన్ని సంవత్సరాలుగా వచ్చింది, ఎక్కడ వెళ్ళిపోతుందా ఏమి ఒకే సెకండ్లో లేదు. అది వచ్చినా కూడా దాని అంతా తీసేసి సతో ప్రధాన్ అయ్యేదానికి మనం పురుషార్థం చెయ్యాలి. అందుకే బాబా చెప్తారు గడి గడి మీరు ఆత్మాని అనుకోండి అట్లా అని, నా తలంపు చేయండి అని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఏదంతా అశుద్ధ సంకల్పం వస్తుందో అదంతా మార్చాలి కదా. పాపం భస్మ అయ్యేదంటే అర్థం ఏమి, ఆ అశుద్ధ సంకల్పం అంతా తీసేయాలి. అది వస్తూ ఉంటుంది, మన తీస్తూ పోతూ ఉండాలి. आत्मा जो अपवित्र है उसको परमपिता परमात्मा की याद से ही पवित्र बनना है. बाप ही बच्चों को डायरेक्शन देते हैं, हे फरमान बरदार बच्चों तुमको फरमान करता हूँ, मुझे याद करो तो तुम्हारी पाप कट जाएंगी. బాబా చెప్తారు ఇప్పుడు శివబాబా తలంపులో ఉండి పవిత్రం కావాలి. ఏంటంటే మనం మొదట్లో అపవిత్రం అయిపోయాం. మరి బాబా డైరెక్షన్ ఇస్తారు. ఏ ఫర్మాన్ బర్దార్ బచ్చే, మీకు నేను ఫర్మాన్ ఇస్తాను, నా తలంపులో ఉండి పాపాన్ని భస్మం చేసుకోండి అని బాబా ఆర్డర్ ఇది. బాబా తలంపు చేస్తూనే ఉంటే గ్యారంటీ ఆ పాపం అంతా భస్మ అయిపోతుంది. पहली बात यह है, ये सुना हो कि निराकार शिव भगवान कहते हैं मुझे याद करो, मैं ही पतित पावन हूँ, मेरे याद से ही विकर्म विनाश होगा, और कोई उपाय ही नहीं है, न कोई बता सकते हैं. ढेर के ढेर सन्यासी आदि है, निमंत्रण तो देते हैं, योग कॉन्फ्रेंस में आकर के शामिल हो. అచ్చా ఇప్పుడు మరి శివబాబా చెప్తారు మొదట్లో అందరికీ ఈ పాట చెప్పాలి. నిరాకార్ శివ్ భగవాన్ చెప్తున్నారు నేనే పతి పావన్, నా తలంపు చేస్తే మీ వికర్మం వినాశం అయిపోతుంది. వేరే ఉపాయమే లేదు, మనం పాపం భస్మ అయ్యేదానికి వేరే ఉపాయమే లేదు. భగవాన్ తలంపు తప్ప ఏముంది, వేరే ఎవరు మనకు నేర్పించేదానికి కూడా కాదు మనుషులు. ఇది శివబాబానే వచ్చి నేర్పిస్తారు. నా తలంపు చేయండి, వికారం వినాశం అవుతుంది. ఎంతమంది సన్యాసులు ఉన్నారు, అయినా వాళ్ళకి ఇదని తెలుసా ఏమి? నిమంత్రణ ఏమో ఇస్తారు, యోగా కాన్ఫరెన్స్ చేస్తాం అట్లా అని. ఆ యోగా కాన్ఫరెన్స్లో సన్యాసులు అందరూ చేరుతారు. అయితే వాళ్ళది ఏమి యోగం? అభి ఉన్కే హఠయోగ్ సే కిస్కా కళ్యాణ్ తో నే హోతా హై నా. వాళ్ళేమో హఠయోగం నేర్పిస్తారు, దాంట్లో ఎవరిదైనా కళ్యాణం అవుతుందా? ఆత్మ పవిత్రం అవుతుందా ఏమి? చెయ్యి కాలు ఇట్లా ఇట్లా చేసే దాంట్లో, ఎక్సర్సైజ్ చేసే దాంట్లో ఆత్మ పవిత్రం అవుతుందా? ఆత్మలో ఉండే మనసు బుద్ధి ద్వారా భగవాన్ తలంపు చేస్తేనే పావన అవుతుంది.
అర్థమైందా? ఈ పాయింట్ని పక్కా చేసుకోవాలి. तो ढेर योग आश्रम है जिसको इस राजयोग का बिल्कुल पता नहीं है. ఎన్ని యోగా ఆశ్రమంలో ఉంది, అయితే వాళ్ళందరికీ రాజయోగాని మాట కొంచెం కూడా తెలియదు. రాజయోగం ద్వారానే పాపం భస్మం అయ్యేది. ఈ పాయింట్ని పక్కా చేసుకోండి. ఎవరు నేర్పిస్తారు రాజయోగం? తండ్రియే నేర్పించేది సాధ్యం. తండ్రిని గురించి ఎవరికి తెలియదో వాళ్ళు రాజయోగం నేర్పించేదానికే లేదు. ఎందుకంటే రాజయోగం అంటేనే అర్థం ఏమి? నిరాకార్ భగవాన్ తలంపు చేసేది. వాళ్ళకు నిరాకార్ భగవాన్ పరిచయం ఎక్కడ ఉంది రాజయోగం చేసానికి? तो बेहद का बाप ही आकर के सच्चा सच्चा योग सिखाते हैं. तो तुम बच्चों को आप समान बनानी है. बाप भी आप समान बनाते हैं बच्चों को. అంటే శివబాబా చెప్తారు, నేనే వచ్చి మీకు సత్యమైన యోగా నేర్పిస్తాను, నా సమానం మిమ్మల్ని చేస్తాను, మీరు కూడా వేరే వాళ్ళని మన సమానం చేయాలి, నిరాకార అవస్థలో తీసుకుపోవాలి. బాబా చెప్తారు, जैसे मैं निराकार हूँ, टेम्परेरी इस तन में आता हूँ, भाग्यशाली रथ तो ज़रूर मनुष्यों का ही होता है ना, बैल को थोड़ी होता है. అంటే భగవాన్ చెప్తున్నారు, నేను సదా నిరాకార్, మీరు కూడా నిరాకార స్వరూపుని అనుభవం చేయండి. అయితే టెంపరీగా బాబా ఈ భాగ్యశాలి రథంలో వస్తారు. భాగ్యశాలి రథం ఎవరికి ఉంటుంది? ఎద్దురా? లేదు, మనిషిగా. మనిషిదే భాగ్యశాలి రథం ఉంటుంది. ఎద్దుదు ఎందుకు భాగ్యశాలి రథం? ఏ ఎద్దు? దాని పేరేమి? तो बाकी कोई घोड़ा गाड़ी आदि की भी बात नहीं. రథం అంటే శరీర రూపీ రథం. గుర్రం బండి కూడా కాదు, ఎద్దు కూడా కాదు. దాంట్లో అంతా భగవాన్ ఎట్లా వచ్చి మాట్లాడతారు? నా లడాయికి కోయి బాత్ హై. ఇట్లా కాదు, ఎవరి దగ్గరైనా యుద్ధం చేసేది నేర్పిస్తారా భగవాన్? మాయ దగ్గర మాత్రమే యుద్ధం చేయాలి, కానీ మనుషుల దగ్గర కాదు. तो तुम जानते हो हमको माया से ही लड़ाई करनी है. गाया भी जाता है, माया से हारे हार, माया से जीते जीत. तो तुम बहुत अच्छी रीति समझा सकते हो, परंतु अभी सीख रहे हो ना तुम. कोई सीखते सीखते भी एकदम धरनी पर गिर जाते. బావ చెప్తారు, మాయను జయించే యుద్ధం ఇది. అందుకే గాయన ఉంది, మాయను జయించేస్తే సదా విజయం. మాయ దగ్గర ఓడిపోదే సదా ఓడిపోయేదే మాట, విజయం లేదు, అపజయం అయిపోతుంది. ఇది ఎంత బాబా మనకు నేర్పించినారు. మనం కూడా వేరే వాళ్ళకు చెప్పాలి. అయితే ఇప్పుడు బిడ్డలు నేర్చుకుంటూ ఉన్నారు దాన్ని చెప్పేదానికి సరిగ్గా. కొందరు ఉన్నారు నేర్చుకుంటూ ఒకేసారి కింద పడిపోతారు. అట్లా ఉండకూడదు. ఎందుకు పడిపోయినారు? कोई किटपिट हो पड़ती है, दो बहनों की आपस में नहीं बनती है, लून पानी हो जाता है. तो तुम्हारी आपस में कोई भी किटपिट नहीं होनी चाहिए. किटपिट होंगी तो बाप कहते हैं ये क्या सर्विस करेंगी. అంటే శివబాబా చెప్తారు, ఎందుకోసం పడిపోతారు? కారణం ఏమంటే పరస్పరంగా జగడాలు, పరస్పరంగా ఒకరు అర్థం చేసుకోకుండా జగడాలు వేసుకుంటారు. ఇద్దరు సహోదరులు చేరి ఉండేదానికి లేదు, ఉప్పు నీళ్ళు అయిపోతారు. ఒక సెంటర్లో ఒక్కొక్కసారి ఇద్దరు ఉంటారు అనుకోండి, వాళ్ళిద్దరికి పరస్పరంగా సరిపోలేదంటే జగడాలు. వాళ్ళు ఏం సర్వీస్ చేస్తారు? సర్వీస్ చేసానికి కాదు. ఎక్కడ పరస్పరంగా సరిపోలేదో అంటే మనస్తాపం వచ్చేది, జగడాలు వేసుకునేది అంటే వాళ్ళు సర్వీస్ చేసానికి కాదు. అందుకే బాబా అడుగుతారు, ఇట్లా ఉంటే ఏం సర్వీస్ అవుతుంది? బోత్ అచ్చే బి ఐసా హాల్ హో జాతా. కొందరు ఉన్నారు చాలా మంచి వాళ్ళని అనుకుంటాం మనం, అయితే వాళ్ళది కూడా ఒక్కొక్కసారి ఇట్లా అయిపోతుంది. ఏదో ఒక మాటలో డిఫెక్ట్ వచ్చి జగడాలు వెళ్ళిపోతారు. మరి సర్వీస్ నేనేం చేసేది ఎట్లా? అట్లానూ ఉన్నారు కొందరు.
अभी माला बनाई जाए तो कहेंगे डिफెక్టెడ్ మాల. ఇప్పుడు ర్యాంక్ మాత్రం ఇచ్చేస్తే ఆ ర్యాంక్లో ఎన్ని డిఫెక్ట్స్ వచ్చేస్తుంది. ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ ఏమో సరి కానీ మిగతా అన్ని నంబర్స్కు మనం ర్యాంక్ ఇచ్చేదానికి పోతే చాలా డిఫెక్ట్స్ వచ్చేస్తుంది. అందుకే మాల తయారు చేయలేదు. అర్జున్ ఏ అవగుణ హై, చాలా మందిలో కొన్ని అవగుణాలు ఉంది. ఒక్కొక్కరిలో ఒక్కొక్క అవగుణం కంపల్సరీ ఉందా లేదా? ఉంది. దానంతా ఎప్పుడు సరి చేసుకునేది. అదన్నీ సరి అయితేనే सर्विस बाह కూడా అవుతుంది. డ్రామా ప్లాన్ అనుసార్ బాబా సర్వీస్ भी कराते रहते हैं. అయితే డ్రామా ప్లాన్ అనుసారంగా శివ బాబా సర్వీస్ చేయిస్తూనే ఉంటారు. डायरेक्शन देते रहते हैं. दिल्ली में चारों ओर सेवा का घेराव डालो. ये सिर्फ एक को थोड़ी करना है, आपस में मिल कर के राय करनी है ना. सब एक मत होनी चाहिए. बाबा एक है, परंतु मददगार बच्चे बिगड़ काम थोड़ी होता है. तो तुम सेंटर्स खोलते हो, मत लेना चाहिए ना. అంటే శివబాబా చెప్తారు, బాబా మనకు డైరెక్షన్స్ ఇస్తూ ఉంటారు. ఇక్కడ పోయి సర్వీస్ చేయండి, అక్కడ సర్వీస్ చేయండి, గేరా వేయండి అట్లా అని. అయితే ఒకరితో ఈ పని అంతా కాదు, అందరం పరస్పరంగా సలహా తీసుకొని యూనిటీలా ఉండి ఒక మత అనుసారంగా నడుచుకుని సర్వీస్ చేయాలి. బాబా మనకు సహయోగం ఇస్తారు. బాబా ఒక్కరే ఎట్లా అన్ని పని చేస్తారు? మనం కూడా బాబాకు సహయోగం ఇస్తేనే కదా బాబా కూడా మొత్తం విషయంలో తాను ఈ రాజ్యం స్థాపన చేసేది, సత్యధర్మం. అందుకే బాబా చెప్తారు, మీరు సెంటర్స్ ఏమో ఓపెన్ చేయండి కానీ నా దగ్గర డైరెక్షన్స్ తీసుకోండి. బాబా సలహా తీసుకొని సెంటర్ ఓపెన్ చేయాలి. మరి మన పాటుగా మనం ఉండకూడదు. సరే, అదంతా మధుబన్ కనెక్షన్లో ఉండాలి. ఏ సెంటర్ నుంచి ఏ సెంటర్ ఓపెన్ అవుతుంది, बाबा डायरेक्शंस ఉండాలి. बाबा पूछते हैं मदद करने वाले हो? कहते हैं हाँ बाबा. अगर मदद देने वाले नहीं होंगे तो कुछ कर नहीं सकते हैं. ఏదైనా ఒక ఊర్లో పోయి సర్వీస్ చేయాలంటే ఆ ఊరు వాళ్ళు కూడా కొంచెం సహయోగం ఇవ్వాలనా లేదా? ఒకవేళ ఆ ఊర్లో ఉండే వాళ్ళు ఏమీ సహయోగమే ఇవ్వలేదంటే ఆ ఊర్లో సెంటర్ ఇట్లా ఓపెన్ అయ్యేది. అందువల్ల ఏది ఊర్లో ఓపెన్ చేస్తామో ఆ ఊరు వాళ్ళు కొంచెం సహయోగం ఇస్తేనే అక్కడ సెంటర్ అవుతుంది. घर में भी मित्र संबंधी आदि आते हैं ना, बल गाली देते हैं, वो तुमको काटते रहते हैं, तुम उनकी परवाह नहीं करो. అంటే చాలామంది ఇంట్లో కూడా మిత్ర సంబంధీలు ఉంటారు. వాళ్ళు మన ఎప్పుడు చెయ్యొద్దు పోవద్దు అని చెప్తా ఉంటారు. ఇట్లా శుక్రాచార్య రాజా బలిగు ఏం చెప్పినాడు, నువ్వేమి మంచి పని చెయ్యనే వద్దు, విష్ణు వస్తే ఏమి సహయోగం ఇవ్వద్దు అని చెప్తాడు. అయితే పట్టించుకోకూడదు ఆ మాటలంతా. మనం బాబా కార్యంలో సహయోగం కంపల్సరీగా ఇవ్వాలి, మనుషుల మాటలు తీసుకోకూడదు. तो तुम बच्चों को आपस में बैठ कर के राय करनी चाहिए. जैसे सेंटर्स खोलते हैं तो सभी मिल कर के लिखते हैं ना, बाबा हम ब्राह्मणी की राय से चलेंगे, ये काम करेंगे. అంటే సర్వీస్ చేస్తే కూడా అందరూ యూనిటీ ఉండాలి. మరి ఎక్కడైనా సెంటర్ సర్టిఫికేట్ కావాలంటే బాబాకు ఒక లెటర్ ఇవ్వాలి అందరూ. ఏమి లెటర్? బాబా మేమందరం టీచర్ చెప్పినట్టుగా నడుచుకుంటాం అట్లా అని ఒక లెటర్ ఇస్తేనే బాబా కూడా అక్కడ సెంటర్ ఓపెన్ చేస్తానికి సరి అని చెప్తారు. సింధీ భాష మే कहते हैं 12 అంటే 1 + 1 12 అయిపోతుంది. 1 మరి సైడ్లో 2 వేయండి, ఒకరు ఇద్దరు చేరితే 12, ఒకరు మళ్ళీ ఇద్దరు ఎంత అయింది? 12. అట్లా అందరం చేరి పరస్పరంగా సహయోగం తీసుకొని సలహా తీసుకొని యూనిటీలో సర్వీస్ చేస్తే అప్పుడు ఆ సెంటర్లో చాలా స్ట్రెంగ్త్ ఉంటుంది. అయితే సెంటర్లో యూనిటీ లేదంటే ఆ సెంటర్ సరిగ్గా జరిగేలేదు.
तो कहाँ कहाँ एक दो से राय नहीं लेते हैं। अभी ऐसा कोई काम नहीं हो सकता है क्या? బాబా చెప్తారు కొన్ని సెంటర్స్లో పరస్పరంగా సలహా తీసుకోరు. అందరు సలహాను తీసుకొని మనం సెంటర్ని నడిపించాలి. ఒకవేళ అట్లా చేయలేదంటే ఆ పని జరగదు అక్కడ. ఇప్పుడు ఒక బిల్డింగ్ కడదాం అనుకోండి, ఆ బిల్డింగ్ కట్టేదానికోసం అందరూ సలహాను అవశ్యమా లేదా? ఎందుకంటే అందరితో చేరియే బాబా అది చేస్తారు. అందుకు సలహా తీసుకోవాలి, ఒకరే ఏం చేసానికి కాదు. तो बाबा कहते हैं जब तक तुम्हारी आपस में संगठन ही नहीं तो तुम इतना बड़ा कार्य कैसे कर सकते हो. छोटी दुकान बड़ी दुकान भी होता है ना. బాబా చెప్తారు ఎప్పటి వరకు మీలో పరస్పరంగా యూనిటీ లేదు అప్పటి వరకు పెద్ద కార్యం చేసి చూపించేదానికే లేదు. కొన్ని అంగడి చిన్నగా ఉంటుంది, కొన్ని అంగడి పెద్దగా ఉంటుంది. పెద్ద అంగడి అంతా ఓపెన్ చేయాలంటే పరస్పరంగా యూనిటీ కంపల్సరీగా ఉండాలి, జగడాలు ఉండకూడదు. आपस में मिलकर संगठन करते हैं, ऐसे कोई नहीं कहते बाबा आप मदद करो, पहले तो मददगार बनानी चाहिए ना. అంటే బాబానే మర్చిపోయేసి కొందరు వాళ్ళే ఏమో సంఘటనలు చేసుకుంటారు. అట్లా నువ్వు చేయకూడదు. బాబా దగ్గర మనం సహయోగం తీసుకోవాలి. బాబాకు చెప్పాలి, బాబా నేను ఈ కార్యం చేయాలనుకున్నాను అట్లా అని బాబాకు చెప్పి బాబా సహయోగంతోనే మళ్ళీ అందరూ పరస్పరంగా యూనిటీలా ఉండాలి. ఫిర్ బాబా कहते హిమ్మతే బచ్చే మదదే బాప్. మళ్ళీ బాబా చెప్తారు మీరు ధైర్యంగా ఒక అడుగు ముందు వేస్తే నేను సహయోగం ఇస్తాను. పహలే తో అప్నే మదద్గార్ బనావ్. ఏదైనా పెద్ద కార్యం చేసుకునేదానికి ఒక సంఘటన రెడీ చేసుకోవాలి. మళ్ళీ బాబాకు చెప్పాలి, బాబా మేము ఇంతమంది ఉన్నాం చేరి ఈ పని చేస్తాం అట్లా అని. అప్పుడు బాబా సరీని ఒప్పుకుంటారు. బాబా హమ్ ఇతనే కర్తే హై బాకీ ఆప్ మదద్ దో, ऐसे नहीं कि पहले आप मदद करो. हिम्मते बच्चे मददे बाप. इसका अर्थ क्या है समझा? ఫస్ట్ ఇది అర్థం చేసుకోవాలి. ఎవరు ధైర్యంగా ముందు వస్తారు వాళ్ళకే బాబా సహయోగం. ఇట్లా కాదు బాబా మీరు సహయోగం ఇవ్వండి తర్వాత నేను కాలు పెడదాను, అట్లా కాదు. మనం కదా ముందు రావాలి ఫస్ట్ సహయోగం ఇచ్చేదాన్ని. అప్పుడు శ్రీ బాబా ఆటోమేటికలీ మన ధైర్యం ఇచ్చి ముందు తీసుకుపోతారు. तो पहले तो बच्चों की हिम्मत चाहिए. कौन कौन क्या क्या मदद देते हैं पोता मिल सारा लिखेंगे ना, ఫలానా ఫలానా ఏ మదద్ దేతే హం. ఏదైనా పెద్ద కార్యం చేయాలంటే అందరూ సహయోగం కావాలి. ఎవరెవరు ఏమేం రీతిలో సహయోగం ఇస్తారు దాని లిస్ట్ పెట్టుకోవాలి, అకౌంట్ పెట్టుకోవాలి. ఎవరు ఎంత సహయోగం ఇస్తారు అని ఫస్ట్ రాసుకోవాలి. తర్వాత మన కార్యం చేసేది స్టార్ట్ చేయాలి. ఫలానా ఫలానా ఇంత సహయోగం ఇస్తారు అని చెప్తే దాని అనుసారంగా బాబా కూడా మనకు చెప్తారు ఏం చేయాలని. तो कायदे से लिख करके देना है. बाकी ऐसे थोड़ी एक कहेंगे कि हम सेंटर खोलते हैं मदद दो. అందరూ ఒక్కొక్క సైడ్ చెప్తారు నేను సెంటర్ ఓపెన్ చేస్తాను మీరు సహయోగం ఇవ్వండి. అట్లా అందరూ స్టార్ట్ చేస్తే ఎట్లా? ఫస్ట్ ఎవరెవరు ఏమేమి చేస్తారు అదన్నీ మనం చూసి రాసుకోవాలి. తర్వాత ఒక చోట్ల పోయేసి సెంటర్ ఓపెన్ చేయాలి. ఇట్లా ఎన్ని సెంటర్స్ అయినా ఓపెన్ చేస్తే కూడా పరస్పర సహయోగం కంపల్సరీ ఉండాలి. అప్పుడు బాబా కూడా సహయోగం ఇస్తారు. तो ऐसे तो बाबा नहीं खोल सकता है क्या? బాబా కావాలంటే ఎన్ని సెంటర్ అయినా ఓపెన్ చేయొచ్చు. కానీ బిడ్డలు పైన ఎందుకు ఉంది? బిడ్డలు తన సహయోగం ఇస్తేనే వాళ్ళకు దొరుకుతుందా లేదా? సత్యయుగాలు బాబాని అన్ని చేసేస్తే మీకేం దొరుకుతుంది? ఏమీ దొరకదు మీకు. तो कायदेशीर होना चाहिए. तो कमिटी को आपस में मिलना चाहिए. तो तुम्हारे में भी नंबरवार है. कोई तो बिल्कुल कुछ भी नहीं समझते हैं,
कोई बहुत हर्षित होते रहते हैं. ఇక్కడ మరి వండర్ఫుల్. కొందరికి ఏమీ అర్థం కాదు సయోగం ఎట్లా ఇచ్చేది ఏమి. కొందరు చాలా బాగా హర్షితంగా ఉంటారు, అన్ని విషయాలు అర్థమయ్యి చేస్తారు. బాబా దగ్గర ఎట్లా మాట్లాడాలి, పరస్పరంగా ఎట్లా మీటింగ్ చేసుకోవాలి, సేవ కోసం సెట్ చేసుకోవాలి, ఇదంతా కొందరికి బుద్ధి బాగా పనిచేస్తూ ఉంటుంది. వాళ్ళు సదా హర్షితంగా ఉంటారు. बाबा तो समझते हैं इस ज्ञान में बहुत खुशी में रहनी चाहिए. బాబా చెప్తారు ఈ జ్ఞానంలో చాలా సంతోషంగా ఉండాలి. అది ఎట్లా అంటే మనసు ఫ్రీగా బాగుండాలి, సహయోగం ఇచ్చే భావన ఉండాలి. మరి సలహా బాబా ఏమి ఇస్తారో అది తీసుకోవాలి. एक ही बाप टीचर सद्गुरु मिलता है, खुशी होनी चाहिए. మనకు ఒకరే భగవాన్ తండ్రి టీచర్ సద్గురు, ఎంత సంతోషం ఉండాలి మనకు. दुनिया में ये बातें कोई नहीं जानते हैं. शिव बाबा ही ज्ञान का सागर, पतित पावन, सर्व का सद्गति दाता है. सबका फादर भी एक है, ये और कोई की बुद्धि में नहीं है. शिव बाबा ने ज्ञान सागर, पतित पावन, सर्व का सद्गति दाता అవుతారు తండ్రి. ఇది ఎవరికి తెలియదు కూడా, అందరికీ తండ్రి భగవాన్. మనుషులకు ఇదాన్ని ఏం తెలుసు. अभी तुम बच्चे जानते हो, वही नॉलेजफुल लिबरेटर गाइड है. ఆ ఒక్క తండ్రి జ్ఞాన్ సాగర్, పతిత్ పావన్, సర్వకా సద్గతి దాత, వాళ్ళే ముక్తిదాత కూడా అయినారు. మరి మన జీవనాన్ని గైడ్ కూడా అయినారు. ఇదన్నీ విషయాలు సరిగ్గా తెలుసుకొని బాబా దగ్గర ఉండి మనం పూర్తిగా లాభం తీసుకోవాలి. గైడ్, మంచి గైడ్ మనకు. బాబా మనకు మతం ఇస్తారు, దాని అనుసారంగా నడుచుకోవాలి. అప్పుడే సత్యమైన మార్గదర్శక్. तो आपस में मिल कर के राय करनी चाहिए, कक्षा करनी है. एक की मत पर तो नहीं चल सकते. మదద్గార్ సాబ్ హై. శివబాబా చెప్తారు పరస్పరంగా అందరూ చేరి సలహా తీసుకొని సంఘటనలో ఖర్చు కూడా చేయండి. ఒకరిదే ఖర్చు ఒకరిదే మాట అంటే కూడా ఆ పని జరగదు. అందరూ సహయోగం కంపల్సరీగా కావాలి. అందరిది మనసా వాచా కర్మణ, తానం మనం దానం యూజ్ అయితేనే ఒక పెద్ద పని మనం యథార్థంగా చేయొచ్చు బాబా కార్యం. तो ये भी बुद्धि चाहिए ना మదద్గార్ बनने के लिए. సహయోగి అయ్యే దానికోసం కూడా మంచి బుద్ధి కావాలి. అర్థం చేసుకునే బుద్ధియే సహయోగం ఇస్తారు. तो तुम बच्चों को घर घर में मैसेज देना चाहिए. पूछते हैं शादी में निमंत्रण मिलता है, जाए. కొందరు మరి వండర్ఫుల్లీ అడుగుతారు, మ్యారేజ్లో ఇన్వైట్ చేస్తున్నారు పోవచ్చా అన్నాడు. మ్యారేజ్ టైంలో పోవచ్చా లేదా ఏమనుకున్నారు మీరు? పోవచ్చా లేదా? बाबा कहते हैं क्यों नहीं, जाओ, जाकर अपनी सर्विस करो, वो तुमका कल्याण करो. भाषण भी कर सकते हो, मुँह सामने खड़ा है. बाप कहते हैं मामी कम याद करो. బాబా చెప్తారు భలే పోండి, పోయి ఏం చేయాలి? అది మ్యారేజ్ చూసానికి కాదు, సర్వీస్ చేసానికి పోవాలి. చాలామందికి కళ్యాణ్ చేయండి, భాషణ చేయండి. ఎందుకంటే ఇప్పుడు టైం దగ్గర వచ్చింది వినాశానికి. ఈ వినాశ టైంలో భగవాన్ చెప్తున్నారు నా తలంపే చేయండి, మీ వికర్మ వినాశమైపోతుంది ఎట్లా అని. సో మ్యారేజ్ టైంలో కూడా ఇది పోయి మనం చెప్పచ్చు అందరికీ. అంటే లౌకిక్లా ఉండేవాళ్ళు పోవచ్చు, సమర్పణ వాళ్ళు అట్లా పోతే బాగుంటుంది. తో యహా సబ్ పాపాత్మయ హై. అక్కడ అందరూ పాపాత్మలే కదా ఉండేది. వాళ్ళకు పుణ్యాత్మ అయ్యేదానికి విధానం నేర్పించాలి. అక్కడ పోయి బాప్ నే ఖుద్ కహా మేరే సే ప్రీత్ బుద్ధి నహీ హై, వినాశకాలే విపరీత బుద్ధి హై, ముझे जानते ही नहीं है. భగవాన్ స్వయం చెప్తున్నారు. అట్లా మ్యారేజ్ అంతా అరేంజ్ చేస్తారు, కానీ
భగవాన్ పైన ప్రీతి ఉందా? ప్రీతి లేదంటే వినాశకాలి విపరీత బుద్ధి. भगवान ఎవరు తెలియలేదు అందరికీ. जिनकी प्रीत बुद्धि है, जो मुझे याद करते हैं, वही విజయ్ పాయింగ్. బాబా చెప్తారు డైరెక్ట్గా, ఎవరికి నా పైన ప్రీతి ఉందో, ప్రీతి బుద్ధి, వాళ్ళు నా తలంపు చేస్తారు, వాళ్ళకే విజయం దొరుకుతుంది. మాయా పైన విజయం. तो बल प्रीत है परंतु याद नहीं करते हैं तो कम पद होगा. కొందరికి ప్రీతి ఏమో ఉంది కానీ తలంపై చేయరు, అట్లా వాళ్ళకు తక్కువ పదవి ఉంటుంది. तो बाप बच्चों को डायरेक्शन देते हैं. मूल बात सबको मैसेज देना है. बाप को याद करो तो पावन बन जाएंगे, पावन दुनिया के मालिक बनेंगे. అంటే తండ్రి మనకు డైరెక్షన్ ఇస్తారు. ఇక్కడ ముఖ్య మాట ఏమి? తండ్రి తలంపు చేస్తే పావన అయిపోతారు. ఈ సందేశం అందరికీ ఇవ్వాలి, అందరికీ ఈ ముఖ్యమైన సందేశం ఇవ్వాలి. ड्रामा अनुसार बाबा को लेना भी बूढ़ा शरीर. డ్రామా అనుసారంగా తండ్రి ఒక ముసలాయన శరీరం తీసుకోవాల్సిందిగా ఉంది. वानप्रस्थ में प्रवेश करते हैं. मनुष्य वानप्रस्थ अवस्था में ही भगवान से मिलने के लिए मेहनत करते हैं. మనుషులు వానప్రస్థ అవస్థలోనే భగవాన్ మిలన్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందుకే శివబాబా ఈ వానప్రస్థ అవస్థలో వచ్చిన. అయితే ఇప్పుడు అందరిది వానప్రస్థ అవస్థ అని వినాశం దగ్గర వచ్చేసింది. భక్తి మేతో సమझते हैं जब तक आदि करना ये सब भगवान से मिलने का रास्ता है. कभी मिलेगा वो कुछ पता ही नहीं है. जन्म जन्मांतर भक्ति करते आए हैं, भगवान तो कोई को मिलता ही नहीं है. భక్తి మార్గంలో ఏమనుకున్నారంటే జపం చేసేది, తపస్సు చేసేది ఇదంతా భగవాన్నే మిలన్ చేసే ఒక దారి ఎట్లా అని. అయితే ఎప్పుడు మిలన్ చేస్తారు భగవాన్ అది తెలియదు. జన్మ జన్మాంతర భక్తి చేస్తూ వచ్చినారు. ఎవరిన మిలన్ చేసినారు భగవాన్? తానే వచ్చినప్పుడే మిలన్ చేస్తారు. మనం ఏమేమో చేస్తూ ఉంటే బాబా ఏం మిలన్ చేయరు. బాబా చెప్పినట్టుగా నడుచుకుంటే भगवान मिलन అవుతుంది. तो ये नहीं समझते कि बाबा आएगा तब जब पुरानी दुनिया को नया बनना. భగవాన్ వచ్చేది ఎప్పుడు పాతది వినాశం అయ్యి కొత్తది స్థాపన అయ్యేట్టుగా ఉంటే ఆ సమయంలోనే భగవాన్ వస్తారు. వేరే మనం పిలిచినప్పుడు అంతా రారు. తన పని ఉండేటప్పుడు వస్తారు కింద. ఇప్పుడు పని ఉంది, పాతదాన్ని మార్చేసి కొత్తది చేస్తారు. రచయిత భగవాన్. ఈ చిత్రాలంతా కూడా ఎంత బాగుంది. దీంట్లో ముఖ్యంగా త్రిమూర్తి చిత్రం, దాన్ని చూసి చెప్పాలి భగవాన్ పని ఏమి. భగవాన్ పని ఉండేటప్పుడే కదా అవతరణ అవుతారు. ఏం పని భగవాన్ది? సో ఈ త్రిమూర్తి చిత్రంలో స్పష్టంగా ఉంది భగవాన్ ఏం చేస్తారు. సో బ్రహ్మ విష్ణు శంకర్ మీకు చూపిస్తారా లేదా? అచ్చా, शिव बाबा बिगर ब्रह्मा विष्णु शंकर दिखाते हैं, जैसे गले काटा हुआ है. భక్తి మార్గంలో త్రిమూర్తి చిత్రం ఉంది, బ్రహ్మ విష్ణు శంకర్ది. అయితే శివబాబా లేదు దాంట్లో. అది ఎట్లా ఉందంటే గొంతు కట్ చేసి పెట్టినట్టుగా ఉంది. హెడ్ ఉండాలనా లేదా? ఎవరు హెడ్? వీళ్ళ ముగ్గురులా. శివబాబా హెడ్డే లేదు, కట్ చేసినారు. तो बाप के बिगर निधन के बन पड़े. बाप कहते हैं मैं आकर के तुमको धन का बनाता हूँ. శివబాబా లేదంటే మనందరూ పేదవాళ్ళు అయిపోయినాం. భగవానే వచ్చి మన సౌకారిగా చేస్తారు. 21 జన్మ తుమ్ ధన్ కే బన్ జాతే. అది కూడా 21 జన్మాలు మనం చాలా సౌకారు అయిపోతాం. ఏమైనా కష్టమా దానికి? సౌకారు అయ్యేదానికి 21 జన్మ కోయి తక్లీఫ్ నహి. 21 జన్మాని కోసం ప్రాప్తి, ఏ కష్టం లేదు. ఒకే ఒక మాట ఏమి? నా తలంపు చేయండి, బాగా చదవండి చెప్తారు. तुम कहेंगे जब तक बाप नहीं मिला
तो हम भी बिल्कुल निधन के तुच्छ बुद्धि थे। पतित पावन कहते हैं, परंतु वो कब आएगा ये नहीं जानते थे। పావన్ దునియా హై నయి దునియా అంటే మనం కూడా మొదట్లో శివబాబా వచ్చేందుకు ముందు తుచ్చబుద్ధి, ఏమీ తెలియదు, నిధన్కే పేదవాళ్ళు అయిపోయినా. పతిత్ పావని చెప్తూ ఉన్నాం, కానీ అది ఎప్పుడు వచ్చి పతిత్ నుంచి పావన్ చేస్తారు, ఏం ప్రపంచాన్ని ఏం చేస్తారో తెలీదు. మనం మాత్రం మన పావన్ చేయని చెప్పినాం. అయితే పావన్ ప్రపంచం కూడా స్థాపన చేస్తారు, ఇది తెలిసి ఉండిందా మీకు? లేదు. तो बाप कितना सिंपल समझाते हैं. భగవాన్ వచ్చి తన కర్తవ్యం ఏమో ఏ సమయంలో ఆ కర్తవ్యం అదంతా ఎంత బాగా చెప్తారు. తను వచ్చే టైం చెప్తారు, వచ్చి ఏం చేస్తారు అని చెప్తారు. ఎంత బాగుంది. तुमको भी समझ में आता है ना? अभी हम बाप के बने हैं, स्वर्ग के मालिक ज़रूर बनेंगे. ఇప్పుడు మీకు కూడా అర్థమైందా లేదా? మనం ఇప్పుడు తండ్రి బిడ్డ అయినామంటే గ్యారంటీ స్వర్గానికి మాలిక్ అవుతాం. ఇది మీకు బాగా అర్థమైందా? శివబాబా ఊరికే కాదు, భగవాన్ వాళ్ళ బిడ్డ అయిపోతే మనం ఈ జ్ఞానం అంతా వింటూ ఉంటే గ్యారంటీ ఇది స్వర్గానికి మాలిక్. तो शिव बाबा है बेहद का मालिक. बाप ने ही आकर के सुख शांति का वर्षा दिया था. सतयुग में सुख था, बाकी सब आत्माएं शांति धाम में थी. అంటే తండ్రియే వచ్చి మనకు బేహద్ సుఖం ఇస్తారు, సుఖం శాంతి ఆస్తి ఇస్తారు. మన సత్యుగంలో ఉండేటప్పుడు ఎంతో సుఖం ఉండింది. మిగతా వాళ్ళ ఆత్మలు అందరూ పావన్ అంటే శాంతిధామ్లా ఉంటారు. तो अभी इन बातों को तुम ही समझते हो. शिव बाबा क्यों आया है, क्यों आया होगा? మీకే అర్థమైంది ఇప్పుడు భగవాన్ ఎందుకు వచ్చినారు, ఎందుకు వచ్చినారు. ज़रूर नई दुनिया रचने के लिए पतित को पावन बनाने आए हैं. ऊंच कार्य किया होगा ना. మనిషి బిల్కుల్ ఘోర అంధేరే మే. అంటే భగవాన్ ఎందుకోసం వస్తారు ప్రపంచంలో? కొత్త ప్రపంచాన్ని స్థాపన చేసానికి, పతితును పావన్ చేసానికి భగవాన్ వస్తారు. ఇదే చాలా పెద్ద కార్యం పరమాత్మ చేసేది. మనుషులకు ఇదాన్ని తెలీదు, గాఢ అంధకారంలో ఉన్నారు. బాప్ कहते हैं ये డ్రామా మే నూందే. అంటే అందరూ గాఢ అంధకారంలో ఉండేది కూడా డ్రామా ఫిక్స్ అయింది. సో బాబా చెప్తారు, డ్రామా అనుసారంగా అంధకారంలో అందరూ అయిపోయినారు. వచ్చిన భగవాన్ వచ్చి లేపిస్తూ ఉంటారు అందరిని. ఇది వాళ్ళు గాఢ అంధకారంలో ఉన్నారు అందరూ. అది డ్రామాలో అట్లనే ఫిక్స్ అయింది. మరి భగవాన్ వచ్చి లేపించేదే ఫిక్స్ అయింది. तो तुमको अभी ये सारी ड्रामा का भी पता है, कैसे नई दुनिया और पुरानी दुनिया होती है. మీకు చాలా బాగా అర్థమైందా లేదా డ్రామాది విషయం? కొత్త ప్రపంచం ఎట్లా అవుతుంది, మరి పాతది ఎట్లా అవుతుంది అని. बाप कहते हैं और सब कुछ छोड़ करके एक बाप को याद करो, हमको कोई से नफरत नहीं है. శివ బాబా చెప్తారు, మీరు అన్నీ వదిలేసి నా తలం చేయండి. అయితే ఎవరిపైన ద్వేషం ఏమీ లేదు. ద్వేషం ఉందా? ఏమీ లేదు. అయితే మనకు బాబా తలంపే చేస్తూ ఉంటే లాభం ఉంది. ఆ లాభాన్ని మాట చూడాలి. तो ये समझाना पड़ता है, డ్రామా అనుసార్ మాయా కా రాజ్య భీ హోతా హై. మనకు ఇది నుంచి చెప్పాలి, మనకు ద్వేషం లేదు, కానీ డ్రామా అనుసారంగా అందరిలో మాయా కూడా ప్రవేశం అవుతుంది, మాయా రాజ్యం అవుతూ ఉంటుంది. अभी फिर बाप कहते हैं, मीठे मीठे बच्चों, ये सब चक्र पूरा हो गया है, अभी तुमको जाना है, अभी तुमको ఈశ్వర్య మత్ మిల్తీ है. అంటే డ్రామా అనుసారంగా ఈ చక్రం కూడా పూర్తి అయిపోయింది. మీటే మీటే బచ్చే, ఇప్పుడు మీరు ఈశ్వర్య మతం తీసుకోవాలి అని చెప్తారు బాబా. దాని అనుసారంగా నడుచుకోవాలి, ఈశ్వర్య మత అనుసారంగా. तो अभी 5 विकारों की मत पर नहीं चलना है. స్ట్రాంగ్గా చెప్తారు బాబా. 5 వికారాన్ని డైరెక్షన్ అనుసారంగా నడుచుకోకూడదు, శివ బాబా చెప్పేటగా నడుచుకోవాలి.
आधा कल्प तुम माया की मत पर चल तमो प्रधान बन गए हो, अभी मैं तुमको सतो प्रधान बनाने आया हूँ. అర్ధకల్పం మనం మాయకు వశమయ్యేసి దాని అనుసారంగా నడుచుకొని తమో ప్రధాన ఆయన. ఇప్పుడు బాబా వస్తారు, చెప్తారు నా మత అనుసారంగా నడుచుకొని సతో ప్రధాన్ కావాలి. సతో రజో తము ఉందా లేదా, ఇది ఆట. ఇది తో గ్లానికి బాత్ నహీ. అంటే ఈ డ్రామాలో మన పార్టీ అట్లా ఉంది, సతో ప్రధాన్ నుంచి మరి తమో ప్రధాన్ వరకు అయ్యేది. ఎవరిది గ్లాని చేయలేదు బాబా. कहते हैं भगवान ने ये आवागमन का नाटक क्यों बनाया. మనుషులు చెప్తారు ఈ జన్మ మన చక్రంలో వచ్చేట్టుగా భగవాన్ ఎందుకు ఇట్లా ఆట రచన చేశారే అట్లా అని. तो क्यों का सवाल ही नहीं उठता है. ड्रामा का चक्र है जो रिपीट होता रहता है. డ్రామా అనాది है. ఎందుకు అని ప్రశ్న అడగకూడదు. ఇది డ్రామా చక్రం రిపీట్ అవుతూ ఉంటుంది. డ్రామా అనాది రిపీట్ అవుతానే ఉంటుంది. ఇప్పుడు కలియుగం ఉంది కదా, ఇది వినాశం అయితే సతయుగం స్టార్ట్ అవుతుంది. సతయుగం పోయింది, మళ్ళీ త్రేతా ద్వాపర కలి, మళ్ళీ సతయుగం. ఇది రిపీట్ అవుతానే ఉంటుంది. అభి ఫిర్ బాప్ ఆए हैं. बाबा बाबा कहते रहो तो कल्याण हो जाएगा. बाप कहते हैं ये అతి గుహ్య రమణీక్ బాత్. బాబా ఏమంతా మనకు నేర్పిస్తారు, చాలా గుహ్యమైన మాట, రమణీకంగా ఉండే మాట. ఏం చెప్తారు బాబా చూడండి. कहते हैं शेरनी का दूध, दूध के लिए सोने का बर्तन चाहिए. అంటే పులి పాలు పెట్టాలంటే దానికి బంగారు గిన్నె కావాలి, లేదంటే ఏమవుతుంది, పాలు చెడిపోతుంది, ఆ గిన్నె కూడా విరిగిపోతుంది. అంత పవర్ఫుల్ అది. అట్లనే పరమాత్మ జ్ఞానం మనం అర్థం చేసుకునేదానికి మన బుద్ధి రూపీ పాత్ర బంగారు సమానం ఉండాలి, లేదంటే మిస్అండర్స్టాండింగ్ అయిపోతుంది, బుద్ధి నుంచి చెడిపోతుంది. జ్ఞానాన్ని అర్థం చేసుకోలేదంటే అపార్థమా లేదా, మరి బుద్ధి కూడా చెడిపోతుంది. तो सोने की बुद्धि कैसे बनेगी. ఎట్లా అవుతుంది మన బుద్ధి బంగారు బుద్ధి. आत्मा में बुद्धि है ना. आत्मा कहती है मेरी बुद्धि अभी बाबा की तरफ है, मैं बाबा को बहुत याद करता हूँ. बैठे बैठे बुद्धि और तरफ चली जाती है. बुद्धि में धंधे दौरी याद आ जाता है. तो तुम्हारी बात जैसे सुनेंगे ही नहीं, मेहनत है. అంటే శివబాబా చెప్తారు, బుద్ధి ఉందా లేదా ఆత్మలో, అది శివబాబా తలం చేస్తూ ఉంటుంది, మరి మధ్యలో ఎక్కడెక్కడ వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ పని ఈ పని ఏదో పని తలంపు చేస్తుంది. వేరే వేరే తలంపు ఉండేటప్పుడు మనం ఈ జ్ఞానం వింటే కూడా బుద్ధిలో ఎక్కదు. చాలా ప్రయత్నం చేయాలి, బుద్ధిని క్లీన్గా పెట్టుకోవాలి, అప్పుడే ఈ జ్ఞానం బాగా అర్థమవుతుంది. जितना जितना मौत नज़दीक आता जाएगा तुम याद में बहुत रहेंगे. ఎంత వినాశం దగ్గర వస్తూ ఉంటుందో, ఎంత మన శరీరం వదిలే టైం దగ్గర వస్తూ ఉంటుందో మనం ఎక్కువగా బాబా తలంపు చేస్తూ ఉంటాం. मरने समय सब कहते हैं भगवान को याद करो. अभी बाप खुद कहते हैं मुझे याद करो. మనుషులు చెప్తారా లేదా చనిపోయేందుకు ముందు భగవాన్ తలంపు చేయండి అట్లా అని. భగవాన్ డైరెక్ట్ వచ్చి ఇప్పుడు చెప్తాడు నా తలంపు చేయండి అట్లా అని. तुम सबकी वानप्रस्थ अवस्था है, वापस जाना है, इसलिए अभी मुझे याद करो. బాబా చెప్తారు మీ అందరిది ఇప్పుడు వానప్రస్థ అవస్థ అయిపోయింది, వాపస్ ఇంటికి పోవాలి, అందుకే నా తలంపు చేస్తూ ఉండండి అని చెప్తారు. దూసరీ కోయి బాత్ నహీ సునో. వేరే ఏ మాటను వినద్దు, బస్ బాబా చెప్పేది వినండి. అప్పుడే जन्म जन्मांतर के पापों का बोझ तुम्हारे सिर पर है. शिव बाबा कहते हैं इस समय सब आजामिल है. मूल बात है याद की यात्रा, जिससे तुम पावन बनेंगे और आपस में प्रेम भी होना चाहिए, एक दो से राय भी लेनी चाहिए. అంటే శివబాబా చెప్తారు ఇప్పుడు మొత్తం ప్రపంచం వానప్రస్థ అవస్థలో ఉంది.
వేరే వేరే తలపే చేయొద్దు. మీ జన్మ జన్మాంతర పాపం మీ తలపైన ఉంది. ఇప్పుడు అందరూ ఈ సమయంలో ఆజామీన్లాగా పాపాత్మలు అయిపోయినారు. అందుకే ముఖ్య మాట ఇక్కడ తలంపుని యాత్ర చేయాలి. మరి పరస్పరంగా ప్రీతిని ఉండాలి. అంటే పరస్పరంగా సలహా తీసుకోవాలి. ఏదైనా పెద్ద పని చేస్తాను. बाप प्रेम का सागर है तो तुम बच्चों को भी आपस में बहुत प्यार से होनी चाहिए. देही अभिमानी बन बाप को याद करना है. भाई बहन का संबंध तो तोड़ना पड़ता है. అంటే శివబాబా చెప్తారు, నేను ప్రేమ సాగర్, మీరు కూడా పరస్పరంగా ఆత్మాభిమాని అయ్యేసి బాబా తలంపులో ఉండి పరస్పర ప్రీతిగా ఉండాలి. భాయి బహన్ సంబంధం ఉందా లేదా? అయితే దాని నుంచి కొంచెం బయట పోవాలి. ఎంత ఏమి భాయి బహన్లో కూడా యోగం సరిగ్గా రాదు. భాయిని అనుకోవాలి. ఏంటంటే శివబాబా తండ్రి, మనందరం ఆత్మలు పరస్పరంగా భాయి ఒక్క శివబాబా తలంపు చేస్తూ ఉండాలి. తండ్రి ఏం చెప్తారంటే, నా తలంపే చేయండి, మీ వికారి దృష్టి పరివర్తన అయిపోతుంది. వికారి దృష్టి సమాప్తి కావాలంటే బాబా తలంపు చేయాలి. కర్మేంద్రియాల ద్వారా ఏ ప్రకారమైన పాపం చేయకూడదు. మనసులో ఎంతో తుఫాను వస్తానే ఉంటుంది. అయితే చాలా పెద్ద లక్ష్యం ఇది. ఈ తుఫాన్ అంతా క్రాస్ చేసుకొని సంపూర్ణ పవిత్రమయ్యి పవిత్ర దృష్టితో చూడాలి. బాబా చెప్తారు, ఈ కంటి ద్వారానే మనం చూస్తాం. బాకీ అది మోసం చేయకుండా ఉండేట్టుగా జాగ్రత్తగా ఉండండి. అది సడన్గా మోసం చేసేస్తుంది. ఎవరినైనా చూస్తుంది, ఎంత బాగున్నారే అని మోసం అయిపోతుంది. మనసులో తుఫాను వస్తూ ఉంటుంది. అయితే కర్మేంద్రియాల ద్వారా చేయకూడదు. అయితే కన్ను ఉల్టా పని చేయించేస్తుంది, టక్కుని చేయించేస్తుంది, అంత మోసం చేస్తుంది. అంటే ఎక్కిదే వైకుంఠ రసానికి పోయి చేరుతాం, పడిదే ఎమికలంతా పొడి అయిపోతుంది. ఇక్కడ అది బాబా బిడ్డ అయిపోయిన తర్వాత మనం ఎక్కాలి, వైకుంఠ రసానికి పోదాం. పాడినామంటే పొడి చాలా ప్రయత్నం చేయాలి ఆత్మాభిమాని అయ్యేదానికి. బాబా చెప్తారు, దేహ సహితంగా దేహాన్ని సర్వ సంబంధం సర్వ ధర్మాలు అన్నీ మర్చిపోయి నా తలంపు చేయండి. ఏ బంధనంలో ఇరుకుని పోవద్దు. బాబా శ్రీమతం ఏమి ఇచ్చినారో అట్లా నడుచుకోవాలి. బాబా శ్రీమతిలో నడుచుకోలేదంటే ఏమవుతుంది? కష్టం. అంటే కొందరికి పెద్ద కుటుంబం ఉంటుంది. కుటుంబం అంటే ఫ్యామిలీ. ఆ పెద్ద ఫ్యామిలీ, బాబాజీ కూడా పెద్ద ఫ్యామిలీ ఉండింది. కానీ ఎక్కువగా శివబాబా తలంపు చేస్తూ ఉండాలి. జాస్తి పని ఏమీ ఇరుకుని పోవద్దు. జాస్తి సంపాదన చేయాలి. దాంట్లోనే ఇరుకుని పోతే నష్టమైపోతుంది లాస్ట్లో. అందరూ మానపరిస్థితిలా లేదా, వాణి నుంచి దూరంగా పోవాలి. ఖర్చు కోసం ఎంత కావాలనో అంత సంపాదన చేసుకోవాలి, అంతే. తక్కువ చేసుకోవాలి ఖర్చు. అనవసరంగా అన్నీ తీస్తూ ఉండకూడదు. ఏమేమో ఎందుకు అంత శ్రమ పడాలి సంపాదన చేసానికి? అనవసర ఖర్చు ఎందుకు చేయాలి? ఎంత అవసరమో అంత ఖర్చు చేసుకోవాలి. పేదవాళ్ళు చూడండి ఎంత సింపుల్గా ఉంటారా లేదా. ఆ విధంగా మనకు ఏమేమో సామాన్లు ఇప్పుడు షాప్లో దొరుకుతుంది, అన్నీ తీసుకోవాలంటే అవుతుందా ఏం? చాలామంది ఉన్నారు, ఏది చూసినా వాళ్ళకు తీసుకోవాలి అనిపిస్తూ ఉంటుంది. ఖర్చు చేస్తూ ఉంటారు చౌకార్లు. అయితే మనం అట్లా ఉండకూడదు. మనకు పొట్ట భోజనానికి ఎంత అవసరమో అంతే చాలు. ఎంత తింటుంది మన స్టమక్ రోజు? కొంచెం ఇంత 2 పిడికలు తింటుందా లేదా అన్నం? ఒకసారి 2 పిడికలు చాలు, అదే ఎక్కువ. దానికి ఎంత కావాలి? స్టమక్ ఎంత అడుగుతుంది? ఏమేమో అనవసర ఖర్చు చేయకూడదు. ఖర్చు తక్కువ చేసుకోవాలి. సేవలు యూజ్ చేయాలి. అప్పుడే సత్యుగంలో మీకు దొరుకుతుంది. अच्छा मीठे मीठे सिकल दे बच्चों प्रति
माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते ओम शांति। धारणा कोसर मुख्य सार आपस में बहुत बहुत प्यार से रहना, लेकिन भाई बहन से योग नहीं लगाना है। कर्मेंद्रियों से कोई भी विकर्म नहीं करना है। బాబా చెప్తారు పరస్పరంగా చాలా ప్రీతిగా ఉండాలి, కానీ యోగం ఉండకూడదు. పరస్పరంగా ప్రీతి ఏమి యోగా ఏమి అంటే పరస్పర తలంపు చేసుకుని కూర్చోకూడదు. తలంపు ఏమో శివబాబాని చెయ్యాలి. అయితే ద్వేషం లేకుండా పరస్పరంగా జగడాలు లేకుండా ఉండాలి ప్రీతిగా. కర్మేంద్రియాల ద్వారా ఏ వికారమం చేయకూడదు. మరి సెకండ్ పాయింట్, ఒక ఈశ్వరీయ మత అనుసారంగా మనం నడుచుకొని సతో ప్రధాని కావాలి. మాయా మతాన్ని వదిలేయాలి. అంటే పరస్పరంగా సంఘటన చాలా స్ట్రాంగ్గా ఉండాలంటే ఒకరికి ఒకరు సహయోగం ఇవ్వాలి. పరస్పర సహయోగం ఇస్తేనే సంఘటన కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. శ్రీమత్ అనుసారంగా సహయోగం. మరి వరదానం, अमृत वेले का महत्व जानकर खुले भंडारे से अपनी झोली भर करने वाली भरपूर करने वाली तकदीरवान भव। अमृत वेले का महत्व जानकर खुले भंडारे से अपनी झोली भरपूर करने वाले तकदीरवान भव। అంటే అమృత్ వేళాది వాల్యూని తెలుసుకొని బాబా ఓపెన్ భండారం పెట్టినారు, ఏమీ క్లోజ్ చేయలే. దాంట్లో ఉండి మన సంచిని భర్పూర్ చేసుకునేవాళ్ళు అదృష్టశాలి భవ। अमृत वेले वरदाता भाग्य विदाता से जो तकदीर की रेखा खींचवाना चाहो खींचवा सकते हो, क्योंकि उस समय भोले भगवान के रूप में लवफुल है, इसलिए मालिक बनो और अधिकार लो। బాబా చెప్తారు అమృత్ వేళ వరదాత భాగ్య విధాత మన అదృష్టాన్ని చేసుకోవాలంటే ఎంతైనా చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ టైంలో బాబా అన్నీ ఓపెన్లో పెట్టి ఉంటారు. భోలా భగవాన్ లవ్ఫుల్గా ఉంటారు, ప్రీతిగా. మరి మన కోసమే అన్ని ఖజానా తెరిచిపెట్టి ఉంటారు. అందువల్ల మాలిక వేసి అధికారాన్ని తీసుకోవాలి. ఖజానే పర్ కోయి భీ తాలా చాబీ నహీ హై. ఆ భర్పూర్ భండారాలో చాబీ ఏమి లేదు, మనకి ఎంత కావాలో అంత తీసుకోవచ్చు. उस समय सिर्फ माया के बहाने बाजी को छोड़ करके एक संकल्प करो, जो भी हूँ जैसा भी हूँ मैं आपका हूँ. ఆ సమయంలో మాయాది సాగు ఏమి చెప్పకుండా లేచి కూర్చొని సంకల్పం చేయండి, నేను ఎట్లా ఉంటే ఏమి బాబా, నేను మీ బిడ్డ అయిపోయినాను అని చెప్పండి. मन बुद्धि बाप के हवाले कर तख्तनशीन बन जाओ तो बाप के सर्व खजाने अपनी ఖజానా అనుభవ కరేంगे. అంటే ఆ సమయంలో మనసు బుద్ధిని పూర్తిగా బాబాకు సమర్పణ చేసేసి సింహాసన అధికారి అయ్యి కూర్చోండి. తండ్రి మనకు సర్వ ఖజానాల్ని మనకు ఇచ్చేస్తారు, మనదే అని అనుభవం అవుతూ ఉంటుంది. అప్పుడు అన్ని ఖజానాను మన కోసమే బాబా దగ్గర ఉండేవి. स्लोगन, सेवा में यदि स्वार्थ मिक्स है तो सफलता भी मिक्स हो जाएंगी, इसलिए निस्वार्थ सेवादारी बनो. బాబా చెప్తారు సేవలో ఏమైనా స్వార్థం మిక్స్ అయిపోయి ఉంటే సఫలతలు కూడా మిక్చారిటీ ఉంటుంది. అందుకే నిస్వార్థ సేవాదారి కావాలి. ఏమి ఎక్స్పెక్ట్ చేయకూడదు, సేవ చేసి నిస్వార్థంగా ఉండాలి. సేవ కోసమే సేవ చేయాలి, ఏమైనా కావాలని అనుకుని చేయకూడదు. సేవ అర్థ సేవ. అర్థమైందా? ఓం శాంతి.
चाहे दौलत की है भरमार रे, भर ले अंतर की झोली तू मत कर सोच विचार रे। ले ले जितना जी चाहे, प्रेम शांति आनंद रतन की, प्रेम शांति आनंद रतन की सबको जरूरत होती। बड़ा जो हरी बात रहा सद्गुण के हीरे मोती, सबकी खातिर सदा खुला है दाता का ये द्वार रे। भर ले अंतर की झोली तू मत कर सोच विचार रे। ले ले जितना जी चाहे, जीवन जिसका पवित्र निर्मल सच्चा सुख वो पाए। जीवन जिसका पवित्र निर्मल सच्चा सुख वो पाए। परम पिता से पुनर्मिलन हो परम धाम को जाए। ज्योतिर्लिंग का मर्म समझ ले, ज्योतिर्लिंग का मर्म समझ ले, हो जाए उद्धार रे। भर ले अंतर की झोली तू मत कर सोच विचार रे। ले ले जितना जी चाहे दौलत की है भरमार रे। भर ले अंतर की झोली तू मत कर सोच विचार रे। भर ले अंतर की